హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో టీమ్ వైస్ అనాలిసిస్లో అన్ని టీమ్స్ని ఆల్రెడీ కవర్ చేసాం. సో మీకు కనుక టైం ఉంటే ఒకసారి చూడొచ్చు కూడా. ఇప్పుడు ఆ టీమ్స్లో టాప్ 4 అంటే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న టీమ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఇలాగే జరగాలని లేదు. నా అనాలిసిస్ ప్రకారం ఒక టీం ప్లేఆఫ్స్కి వెళ్తుందో లేదా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అవుతుందో అనే విషయం డిస్కస్ చేద్దాం. ముందుగా ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతున్న నేను అనుకున్న టీమ్స్ గురించి చెప్పాలంటే ఎల్ఎస్జీ, లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ టీం ఈసారి ప్లేఆఫ్ రేస్లో ఖచ్చితంగా ఉంటారు. బికాస్ వాళ్ళ టీం ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో ఆల్మోస్ట్ అందరూ ఫామ్లో ఉన్నారు. మాకర్ అండ్ మాష్ సూపర్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ సీజన్లో కూడా ఈ పేరు చాలా బాగా క్లిక్ అయింది. పురాన్ ఐపీఎల్లో ఎలాంటి విధ్వంసం చేయగలడో మనం కొన్ని ఇయర్స్గా చూస్తూనే ఉన్నాం. అండ్ బడోని అండ్ సమత్ కూడా వాళ్ళకి వచ్చిన ఛాన్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ టీంకి మంచి ఫినిషెస్ కూడా ఇస్తారు. అండ్ ఇంగ్లీష్ కనుక ఆడితే ఇంకా బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రిషబ్ పంత్ కూడా కొన్ని మంచి నాక్స్ కేమియోస్ ఆడినా సరిపోతుంది. అండ్ బౌలింగ్లో కూడా ఈసారి భరత్ అరుణ్ని కోచ్గా తీసుకోవడం పెద్ద ప్లేస్ వాళ్ళకి. షమి, మోసిన్ ఖాన్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు టీంలో. కొంచెం వాళ్ళకి ఇంజరీ కన్సర్న్స్ ఉన్న బ్యాకప్గా ప్రిన్స్ యాదవ్, నార్కియా, ఆకాష్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ స్పిన్ బౌలింగ్లో కూడా దిగ్వేష్ షాతి, మాక్రమ్, బడోని, షాబాజ్ అహ్మద్ లాంటి ఆప్షన్స్ ఉన్నారు. హసరంగా కనుక ఫిట్గా ఉంటే అది టీం ఇంకో పెద్ద ప్లస్ అనే చెప్పొచ్చు. సో నా ఫస్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. అండ్ సెకండ్ టీం పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న టీంతోనే వస్తున్నారు. ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ సర్పంచ్ దాబ్ అండ్ కోచ్ రికీ పాంటింగ్ ఈసారి అలాగైనా లాస్ట్ ఇయర్ ఒక్కడుగు దూరంలో పోయిన కప్ని ఈసారి గెలవాలని స్ట్రాంగ్గా అనుకుంటారు. అండ్ బ్యాటింగ్లో ఇంగ్లీష్ మిస్ అయినా మిచ్చోవెన్ ఆ గ్యాప్ని ఫిల్ చేయగలడు. అండ్ బౌలింగ్లో ఫెర్గ్యూసన్ జస్ట్ 2 మ్యాచెస్ తర్వాత టీంలో జాయిన్ అవుతాడు. సో ఫెర్గ్యూసన్ వచ్చాక పంజాబ్ డెత్ బౌలింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. అండ్ టీంలో అయితే ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. అది వాళ్ళకి పెద్ద స్ట్రెంత్ అనే చెప్పొచ్చు. మార్కో ఎన్సెన్, స్టాయినిస్, అమర్ జై, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ లాంటి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. శశాంక్ సింగ్ మెయిన్లీ బౌలర్ కాకపోయినా బౌలింగ్ కూడా చేయగలడు. ఓవరాల్గా పంజాబ్ ఈసారి ప్లేఆఫ్ రేస్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్తాను. అండ్ థర్డ్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ లాస్ట్ 2 to 3 ఇయర్స్గా ఆల్మోస్ట్ సేమ్ బ్యాటింగ్ యూనిట్తోనే ఉన్నారు. కానీ ఈసారి రూదర్ఫోర్డ్ అండ్ విల్ జాక్స్ ఫామ్ మిడిల్ ఓవర్స్లో టీంకి బాగా కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బౌలింగ్లో అంత షార్ప్నెస్ లేకపోయినా విల్ జాక్స్ బౌలింగ్ T20 వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ లెవెల్లో ఒక 1 or 2 అవర్స్ వేయగలిస్తే చాలు. అండ్ అశ్విని కుమార్ లాంటి యంగ్ టాలెంట్ బౌలర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ సీజన్ ఎలిమినేటర్లు తప్ప ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా బ్యాటింగ్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమేం లేదు. సో ఎంఐ నా థర్డ్ పిక్. నా ఫోర్త్ పిక్ GTRR. ఈ పిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు ఈ టీమ్ని సెలెక్ట్ చేశానో ఫుల్ వీడియో చూసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే గుజరాత్ టైటన్స్ ఒక సాలిడ్ టీం. ఎప్పుడు ఆర్డినరీగా కనిపించిన ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈసారి కూడా అలాగే ఉన్నారు. ఫిలిప్స్ అండ్ హోల్డర్ టీంలో బ్యాటింగ్ డెప్త్ని పెంచుతారు. అండ్ బౌలింగ్లో కూడా వాల్యూ యాడ్ చేస్తారు. బ్యాటింగ్లో ఫస్ట్ 3 సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. అండ్ బట్లర్ వరల్డ్ కప్లో ఫెయిల్ అయినా ఐపీఎల్లో మినిమం 400+ రన్స్ సీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బౌలింగ్లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ ఫామ్లో ఉన్నారు. హోల్డర్, అర్షద్ ఖాన్ లాంటి పేసర్స్ కూడా ఉన్నారు. రబాడా లాంటి బౌలర్ బెంచ్లో ఉన్నాడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో రషీద్ ఖాన్, సాయి కిషోర్, సుందర్ లాంటివి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఫిలిప్స్ కూడా 1 or 2 అవర్స్ వేయగలడు. ఓవరాల్గా జీటీ ఈసారి ప్లేఆఫ్స్ రేస్లో ఉంటుందని నేను చెప్పొచ్చు. అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా మ్యాచెస్ వెరీ క్లోజ్గా ఓడిపోయారు. ఆల్మోస్ట్ 4 to 5 మ్యాచెస్ చాలా క్లోజ్గా ఓడిపోయారు. అంటే లాస్ట్ ఓవర్ దాకా తెచ్చి మరీ ఓడిపోయారు. ఈసారి ఫినిషింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హిట్మెన్ అండ్ జురెల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ ఫెరేరియా అండ్ శుభన్ దుబే లాంటి ప్లేయర్స్ కూడా టీంలో యాడ్ అవ్వడం బ్యాటింగ్కి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ జడేజా ఎక్స్పీరియన్స్ కూడా టీంకి యాడ్ అవుతుంది. వీళ్ళ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే ఇండియన్ కోర్ జైస్వాల్, సూర్యవంశీ, జురెల్, పరాగ్, శుభన్ దుబే లాంటి ప్లేయర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బౌలింగ్లో కొన్ని ఫామ్ ఇష్యూస్ ఉన్న ఫెరారా అండ్ షనకా లాంటి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ కెప్టెన్ పరాగ్ కూడా 1 or 2 అవర్స్ వేయగలడు. ఈ 2 టీమ్స్లో ఒక టీం అయితే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిన టీమ్స్ గురించి చూస్తే సిఎస్కే బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. బట్ బౌలింగ్లో అయితే ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. సో వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన నేథన్ ఎలిస్ టోర్నమెంట్ మొత్తం నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ సరైన రీప్లేస్మెంట్ లేకపోవడం. స్పెన్సర్ జోన్సన్ వచ్చాడు కానీ నేను నేథన్ ఎలిస్ అంత ఇంపాక్ట్ చేస్తాడని అనుకోను. అండ్ వీక్ స్పిన్ డిపార్ట్మెంట్ బౌలింగ్. సో స్పిన్నర్స్లో నూర్ అహ్మద్ అయితే ఉన్నాడు. బట్ నూర్ అహ్మద్ ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్ టీంకి అండ్ ఎస్ఏ T20లో కూడా అంత మంచి ఇంపాక్ట్ అయితే చూపిలేపాడు. సో ఈ రీజన్స్ వల్ల సిఎస్కే ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వదని నేను అనుకుంటున్నా. అండ్ సెకండ్ టీం ఆర్సీబీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ ఈసారి ఎందుకు వెళ్ళదు అనుకుంటానంటే బికాస్ కొంతమంది కీ ప్లేయర్స్ ఫామ్లో లేకపోవడం. సాల్ట్ అయితే అంత మంచి ఫామ్లో లేడు. అది T20 వరల్డ్ కప్లో అయినా అండ్ అంతకుముందు జరిగిన శ్రీలంక సిరీస్లో అయినా రెండింటిలో ఫెయిల్ అయ్యాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ పట్టిదర్ కూడా డొమెస్టిక్లో అంత మంచి ఫామ్లో అయితే లేడు. హేజిల్వుడ్ కూడా ఫస్ట్ 2 to 3 మ్యాచెస్ అయితే ఆడాడు. సో టీంలో జాయిన్ అయ్యాక ఫిట్నెస్ అండ్ లాంగ్ బ్రేక్ తర్వాత బౌలింగ్ ఎఫెక్టివ్నెస్ అలాగే ఉంటుందన్న డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్డేఎల్ కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు.
అండ్ లాస్ట్ సీజన్ హేజల్వుడ్ ఆడని మ్యాచెస్లో ఆర్సీబీ 192-210 ప్లస్ అయితే రన్స్ అయితే కన్సీడ్ చేశారు. సో హేజల్వుడ్ రోల్ ఎంత కీ రోల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా చాలా సూపర్గా ఉంది. కానీ కెప్టెన్సీ మీద నాకు డౌట్స్ అయితే ఉన్నాయి. అక్షర్ మంచి ప్లేయరే, కానీ కెప్టెన్గా అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లాస్ట్ సీజన్లో వాళ్ళు ఫస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ వరుసగా గెలిచారు. బట్ ఆ తర్వాత మాత్రం అయినా ప్లేయర్స్కి క్వాలిఫై అవ్వలేకపోయారు. అండ్ కేఎల్ రాహుల్ మిల్లర్కి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కేఎల్ రాహుల్కి అయితే ఐపీఎల్ టీం లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బట్ తను అంత పెద్ద అచీవ్మెంట్ సాధించలేకపోయాడు. మీరు అనొచ్చు రిషబ్ పంత్ కూడా అంత గ్రేట్ కెప్టెన్ కాదు కదా అని. బట్ ఎల్ఎస్జీలో మాక్రమ్ అండ్ మాష్ లాంటి ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు. అండ్ డీసీలో అలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల టాక్టికల్ మిస్టేక్స్ జరగచ్చని నా ఫీలింగ్. టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ అని చెప్పొచ్చు. బట్ బౌలింగ్లో అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం ఈ అటాక్తో గెలవచ్చు అని. సో ఎస్ఆర్హెచ్ తీసుకున్న కొత్త బౌలర్స్ మంచి టాలెంట్ ఉంది. బట్ వాళ్ళని గ్రూమ్ చేసి నెక్స్ట్ సీజన్లో స్ట్రాంగ్ టీం అవ్వచ్చు. కానీ ఈ సీజన్లో ఈ బౌలింగ్ అటాక్తో ప్లేయర్స్కి క్వాలిఫై అవుతారంటే నాకు డౌట్ అనే చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు ప్లేయర్స్కి క్వాలిఫై అవ్వాలంటే బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ఆప్షన్ తర్వాత అడిగితే నేను ఖచ్చితంగా కేకేఆర్ టాప్ 4లో ఉంటుందని చెప్తాను. కానీ ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం కేకేఆర్ చేతిలో లేవు. బౌలింగ్లో ఇంజురీస్, హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ లాంటి కీ బౌలర్స్ టీంలో లేకపోవడం, అండ్ ముస్తాఫిజ్ని సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల డ్రాప్ చేయడం, అండ్ పతిరానా కూడా టీంలో లేట్గా జాయిన్ అవ్వడం, అండ్ వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా అంత గ్రేట్గా అయితే లేదు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల నేను కేకేఆర్ ఈసారి ఈ ప్లేయర్స్కి క్వాలిఫై అవ్వదనుకుంటున్నా. రిప్లేస్మెంట్ బౌలర్స్ మీద కూడా నాకు అంత హోప్ అయితే లేదు. బట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈ టీం బాగా ఇంప్రెస్ చేయొచ్చు. అండ్ ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే, సో గైస్ ఇది జస్ట్ నా అనాలిసిస్ వరకే. చాలామందికి నచ్చకపోవచ్చు అండ్ అగ్రీ కూడా అవ్వకపోవచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఈ 5 టీమ్స్లో లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ ఆర్ రాజస్థాన్ రాయల్స్, ఈ 5 టీమ్స్లో 4 టీమ్స్ అయితే ప్లేయర్స్కి క్వాలిఫై అవ్వచ్చు. ఈ టీమ్సే ఖచ్చితంగా వెళ్తాయని నేనైతే చెప్పట్లేదు. కానీ ఈ టీమ్స్కి ఛాన్స్ అండ్ స్కోప్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను అంతే. సో మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? అండ్ ఈసారి కప్ కొట్టేది ఎవరైనా మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.